ఒరే అమ్మ, మీ పార్టీలో తులం బంగారం పిచ్చర్ ఇచ్చిండు ఆయన. అది ఆయన చెప్తాడు పెళ్లి చేయించుకున్నాను. 10 నెలలు అవుతుందంట పాపం వాళ్ళ బిడ్డ పెళ్ళి రావట్లేదు. ఈ ఫ్రీ బస్ ఎట్టున్నదా? ఆ ఫ్రీ బస్ కూడా వేస్ట్ లాని కొడికాడు. ఎందుకట్లా? 30 రూపాయలు దాన్ని 15 రూపాయలు పెట్టినా అందరు కొడుతుంచు. మొగోడు ఎక్కితే ఆడ సీటే ఇస్తలేదు. పైసలు పెట్టాలి, మొగోడు పైసలు పెట్టాలి, గుర్రాన్ని పట్టుకొని నిలబడాలి. ఒక్కొక్క మహిళలకు 6,000 మిగులుతాడు కదా? మిగులుతున్నది దాని అస్తుందా పోతుందా? ఉప్పలు పోయి కూరగాయలు తెచ్చుకుంటారు. ఇక్కడ నుంచి ఉప్పలు పోతారు. అవు మరి బస్సు పెట్టి కిరాయి పెట్టేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో అందరికి మంచి చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి పూకలమాట ఆదిరి విక్తరాడు. ఆ ఎమ్మెల్యే ఆదిరి విక్తాడు, రేవంత్ రెడ్డి ఆదిరి విక్తాడు. బట్టే లంజోకు మాటకరం లంజోకు. ఇక అంటేనే నాకు కాంగ్రెస్ పార్టీ కానీ బట్టే లంజోడు జనాన్ని మోసపుచ్చి లంజ కొడుకు ఇవ్వాలా గద్దె మీద కూర్చుండు మొట్ట చూపిస్తుండు. అటగదే మీ కాంగ్రెస్ వాళ్ళకి కింద కోపం మరి ఏం చేస్తారు? మరి మీ నాయకుని మీరన్నా వెనకేసుకురావాలి. చెప్తారు కొట్టుకుంటారు ఒకడొకడు ఓటేసి. ఎందుకు ఓటేసి పండేకేస్తే రాని నిజం రియల్ చెప్తున్నా. రైతు భరోసా వస్తానా బరాబర్ వేస్తుడు. ఎంత ఆదిరి వీక్కుంటా అంతేనా? బోనస్ వడ్లకి బొచ్చేస్తుడు. రుణమాఫీలు మా బ్యాంక్ రుణమాఫీ అని మొత్తం రాసి పెట్టిండు. మొత్తం పుల్టు అంతే. మరి ఇవన్నీ చేయకుండా కూడా ఆయన స్టేజ్ల మీద నేను ఎన్ని చేసినా అని చెప్తాను. బట్టే వాళ్ళు నమ్మిండుకో 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు కదా. లోకం కూడా ఏమనుకున్నాం ఒకసారి మార్పిడి చేద్దాం గవర్నమెంట్ అని తలుచుకొని మరి మార్పుడు చెంపలు దెబ్బలు తీసుకుని అట్టే ఉంది. అంతేనా? కొట్టుకుంటాను మరి అసలు లంజోడికి ఇద్దరు తీస్తా లంజోడికి. ఇప్పుడు ఒకవేళ ఇటు మళ్ళా ఓట్లకు వస్తారు అప్పుడు ఏమడుగుతావు? చెప్తారు కొడతా డైరెక్ట్ అంతే. అంత కోపం ఎందుకే మరి ఏం చేస్తారు? మరి ఇంతమంది నష్టపోయారు. మొడ్డ కూడా పెడుతుండు ఒక్కొక్క నమ్మి మోసం చేసి అది చేస్తుండే. అసలు ఆడ అప్పు చేసినా సరే బాధ్యత అనిపించుకున్నాడు కేసీఆర్ గారు. మరి పొద్దున్న తినే కేసీఆర్ ని అసెంబ్లీకి రా అది ఇది అని అంటాడు. ఎందుకే ఎవడు? రేవంత్ రెడ్డి. ఆడు మొగోడాడు పోతాడానికి. నువ్వు రా చూసుకుందాం. అదే ఏం ఆదిరి విక్తా ఐడియామన్నా కేసీఆర్ ని ఎదుర్కొనే దమ్ముందా? ఆదులు కూడా లేదు. ఈ చూతే పడకాలు 5-6 పోయినట్టుగా 5-6 నుండి ఇంకో 5 గుంజుకుంటే ఈ మొడ గుడిచిపోయాడు. అంతేనా? అవు మరి ఇప్పుడు 10 మంది అటు పోయిర్రు, దాని బదులు 6 రీడే గుంజుకుంటారు. సస్పెండ్ లో పెట్టినట్టుగా. మళ్ళీ ఒక ఎలక్షన్ లో వస్తే ఎత్తావే కాంగ్రెస్ కోర్టు సూళ్ళు కూడా ఎందుకు? ఇంకా సిగ్గు సరిపోయింది. ఇంకా కాంగ్రెస్ కాదే నువ్వు కాంగ్రెస్ పూకులం మళ్ళీ 30 ఏళ్ళ దాకా మళ్ళీ రాదు. అంతేనా? నేను